గురుగారు, ప్రముఖ సెలబ్రిటీల జాతకాలను విశ్లేషణ చేసేటువంటి ఈ ప్రముఖ ఆస్ట్రాలజర్ తన జాతకాన్ని విశ్లేషణ చేసుకోవడంలో విఫలమయ్యారా, లేకపోతే అతను చూసుకొని ఉండరా, అందుకే ఈ వివాదాల్లో విరుక్కున్నారా అంటే ఏం చెప్పి? మిస్టేక్ అదే కంపల్సరీ. ఇప్పుడు నాది కూడా నేను చూడండి, మనం ఒక స్థాయి వచ్చేసరికి ఇవన్నీ మనకు వర్తించవరా, మనం నేను కామాఖ్య వెళ్ళా, నా ఎమ్మడి దాదాపు ఒక 8 ఫ్యామిలీస్ తీసుకొని వెళ్ళా, నేను చేస్తున్నాయి నాకు అమ్మ అనుగ్రహం ఉందంటే కాదు. అది ఏదో నా వల్ల కూడా అది మిస్టేక్ జరుగుంటుంది, అది నేను రెక్టిఫై చేసుకుంటూ ఉంటాను ఎప్పటికప్పుడు, నేను చేసుకుంటా, దానికి సంబంధించిన పరిహారము చేస్తా. ఇక్కడ జరిగిన మిస్టేక్ అదే కావచ్చు, ఇక మనకేమవుతుంది అన్న భావన ఎప్పుడైతే వస్తుందో ఆటోమేటిక్ కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. కాకపోతే అదే మనం 1-2 సార్లు మనం 10 మందికి చెప్పేటప్పుడు మనం ఎట్లా పొజిషన్లో ఉండాలి, మనది కూడా కరెక్ట్ ఉండాలి. ఇప్పుడు నన్ను వచ్చి అడిగిండు అనుకో, ఇవన్నీ పని చేస్తాయంటే నేనే ఎగ్జాంపుల్ రాబోయ్, దేవుడి దయ వల్ల ఏదో హోమ్ లోన్ తీసుకొనైనా ఇలా ఇల్లు హైదరాబాద్లో ఒక ఇల్లు నిలబెట్టుకున్నావు అంటే నిలబెట్టుకున్నా. ఓ కార్లో తిరుగుతున్నాం, ఓ బైక్లో తిరిగేటం, ఇవాళ ఒక కార్లో తిరుగుతున్నాం అంటే అది ఏడికెళ్ళి వచ్చినాయి, ఎవరిని ఏం మోసం చేయలేదు ఇప్పటిదాకా. మన కన్సల్టేషన్ ఫీజు నామినలే, మనం ఏదైనా పూజ చేయించాలన్నా అది ఉన్న ఫ్యాక్టే చెప్తా. ఇప్పుడు కామాఖ్యలో చేయించాలి, 2 రకాల పూజలు ఉంటాయి, ఒకటి 40,000, ఒకటి 1,20,000, 2 ఉంటాయి. అయితే దానికి ముందు ఇక్కడ ఆవాహన చేసి మనం వెళ్ళాలి. దీనికి నేను ఛార్జెస్ చెప్తా, నువ్వు సామాన్ తెచ్చుకో, నాకేం వద్దు, సామాన్ నేను రాసిస్తే తెచ్చుకో, నామినల్గా నేను నీతోటి వచ్చి ట్రావెల్ చేసి రావాలంటే నాకు ఇంత, అంతే. నాకు 10 లక్షలు, నీకు 20 లక్షలు నేను చేస్తా, అమ్మో ఆ సొమ్మే వద్దు మనకి, ఎందుకంటే మన పిల్లల మీద పడుతుంది, నెక్స్ట్ జనరేషన్స్ మీద పడుతుంది అది. ఎగ్జాక్ట్లీ గురుగారు, ఇక్కడ అడిగే ప్రశ్న ఏంటంటే, అసలు వామాచారంలో పూజలు చేయించేటువంటి వారు ఎవరైతే ఉంటారో వారికి చేసిన పూజ తాలూకు ఫలితం అనేది, ఆ ఎఫెక్ట్ అనేది వీరి మీద ఉంటుంది అనేటువంటి కంపల్సరీ. ఎందుకంటే ఇప్పుడు కృష్ణ గారికి నేను చేయించా, ఎవరు సంకల్పం తీసుకుని కృష్ణ గారికి చేయిస్తా అని గురుగారు తీసుకో. సో దాని ఇంపాక్ట్, మీ నెగిటివ్ ఇంపాక్ట్ మరి నా మీద రాకపోతే ఏమొస్తుంది? ఆ ఇంపాక్ట్ నేను ఏం చేయాలి, ప్రక్షాళన చేయాలి, అంటే రిఫ్రెష్మెంట్ చేసుకోవాలి. మరి ఆ నెగిటివ్ ఇంపాక్ట్ని ప్రక్షాళన చేసుకోవడానికి ఎటువంటి పరిహారాలు చేస్తారు మీరు? ఒక్కొక్కరిది అలా డిపెండ్. ఇంకోటి ఏంటంటే 1-2 సార్లు ఆలోచించాలి మనం. ఇప్పుడు వామాచారం అనేది ఇప్పుడు మన ఛానల్ ఉంది, భవిష్యక్రియ ఛానల్ ఉంది, మన ఛానల్, నా ఓన్ ఛానల్. ఇప్పుడు ఆ ఛానల్లో మీరు చూసినట్టయితే దక్షిణాచారంలో ఉన్నాయి, నేను రాజశ్యామల చేయించా, చండీ చేయించాను, బగలాముఖి చేయించాను, దక్షిణాచారంలో, వామాచారంలో కూడా ఉన్నాయి. అవును. అంటే ఫస్ట్ నా దగ్గరకు వచ్చి నాకు పూజ చేయించండి అంటే నేను చేయించా, ఫస్ట్ నీ డేట్ ఆఫ్ బర్త్ టైం ఉంటే నాకు ఇవ్వు, నీకు వామాచారం పనిచేస్తుందా దక్షిణాచారం పనిచేస్తా నేను డిసైడ్ చేస్తా. అప్పుడు నేను నీకు చెప్తా, వామాచారం అయితే ఇంత, దక్షిణాచారంలో అయితే ఇది, లేదు ఈ 2 కూడా అవసరం లేదు, ఒక రత్నం వేసుకో అమ్మ, 10,000 పెట్టి రత్నం వేసుకో, సరిపోతుంది, సాల్వ్ అయిపోతుంది. నేను 90% కేసెస్ అట్లనే సాల్వ్ చేస్తా మ్యాక్సిమం. మీరు చిన్న రెమెడీస్ కూడా చెప్పారు గతంలో. రెమెడీస్ స్టోన్స్లలో ఎంత పొటెన్షియల్ ఉందంటే కరెక్ట్ మనకు తెలిస్తే కాంబినేషన్స్, కొన్ని స్టోన్స్ ఆ కాంబినేషన్ తెలిస్తే వాడిని వితిన్ 41 daysలో బయటపడేయచ్చు. పక్కా నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, పక్కా నీ గ్రహచారం ఎట్లన్నా ఉండని, చెప్పిన రెమెడీ పాటించు. అంటే ఇప్పుడు ఎట్లా అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే, నేను ట్యాబ్లెట్లు వేసుకుంటా కానీ అడ్డమైన అన్ని తింటా అంటాడు, ఏడ పని చేస్తుంది, చేయదు. ఈ ట్యాబ్లెట్ వేసుకున్నప్పుడు ఇది తినగరపోయని కొన్ని చెప్తాడు, అది నువ్వు పాటించాలి. ఇప్పుడు మన దగ్గర కూడా వచ్చినప్పుడు మనం ఎవరు అసలు ఒక ఆస్ట్రాలజర్ అంటే ఈ గ్రహం ఇది ఉంది ఇంతే, మనం ఏం దేవుళ్ళం కాదు, మనం చెప్పింది ఇట్లా అయిపోనీకే నా నోటితో తెలితే శాసనం అన్నట్టు కాదు, ఒక క్యాల్కులేషన్. 27th August 2023 నేను ఒక వీడియో చేశాను, భవిష్యక్రియలో ఉంది, వెళ్ళి చూడండి. దాంట్లో నేను పర్టికులర్ మెన్షన్ చేశాను, కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఒడిస్సా, నార్త్ సైడ్ ఈసారి ఫ్లడ్స్ వస్తాయి, జాగ్రత్త, వెళ్ళి చూసుకోండి. మిస్టర్ బచ్చన్ 12 days బ్యాకే చెప్పా. మిస్టర్ బచ్చన్ ఎవరు చెప్పారు సార్, ఈ న్యూమరాలజికల్ వాల్యూస్ కానీ ఆ డైరెక్టర్ హీరో కాంబినేషన్ కానీ సెట్ కావు సార్, కొన్ని చూసుకోవాలి మనము అన్నట్టు అక్కడ చెప్పాం. ఇప్పుడు వాళ్ళకు కూడా నేను వామాచారంలో చేపిస్తా మీ సినిమా హిట్ అయిపోతుంది అంటే అవుతుంది కాదు, అది అక్కడ ఉన్న కాంబినేషన్ది అట్లనే. సో ఇక్కడ మనం వామాచారంలో ప్రతిదీ నీకు రిజల్ట్ ఇస్తుందా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎట్లా దాన్ని తీసేసుకోవాలనేది తెలియాలి. ఇంకోటి, నువ్వు ఎప్పుడైతే కామాఖ్య వెళ్తున్నావో ఒక ప్యాటర్న్ ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. మనం ఒక ప్యాటర్న్ ఇందాక కూడా మీకు చెప్పాను నేను, అది ఎవరికి అర్థం కాదు కానీ ఒక ప్యాటర్న్ మీరు ఎప్పుడన్నా అర్థం చేసుకోండి. అక్కడ దశమహావిద్యలలో అమ్ముంది ఒక అమ్మ, అందరికన్నా డేంజర్, ధూమావతిని అమ్మవారిని లక్ష్మీ స్వరూపం అంటారు, దరిద్ర స్వరూపం 2 ఉన్నాయి ఆమెకి. మళ్ళీ నువ్వు అక్కడికి వెళ్ళి గ్యాంబ్లింగ్ ఆడితే మళ్ళీ ఆమె దరిద్రం పట్టకపోతే ఏం చేస్తుంది మరి నీకు? ఎట్లా పైకి తీసుకెళ్ళిందో అట్లా తీసుకొస్తుంది కూడా. అంటే నువ్వు ఏది చేసినా సరే కానీ న్యాయంగా చేయి,
ఇప్పుడు 10 రూపాయల ఐటెంకి 30 రూపాయలు తీసుకో, 10 రూపాయల ఐటెం 1000 రూపాయలు తీసుకో. అది ఏదో రకంగా నువ్వు ధూమావతిని యాక్టివేట్ చేసిన వాడు అవుతావు. అది ఎందుకు అది అంటే మన ఆలోచన కరెక్ట్గా లేకపోతే మనకి ప్రతికూలమైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉందంటారు. ప్రతికూల మనకు పాజిటివ్ రాదు, ఆటోమేటిక్ నెగిటివ్ వస్తుంది. అదే ప్రతికూల ఫలితాలు. ఇప్పుడు అదే నేను ఎగ్జాంపుల్ చెప్తా. అక్కడ కామాఖ్యలో నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు లోపల దర్శనం గర్భగుడిలోకి అది మనకు 501 ఇస్తే మనకు 3 hours వెయిటింగ్ ఉంటుంది. ఎవరైనా సరే కొంచెం 1,20,000 చేయించుకుంటేనేమో ఇమీడియట్లీ ఒక హాఫ్ అన్ అవర్లో తీసుకెళ్ళిపోతారు, అంటే షార్ట్ కట్. సో అక్కడ లోపలికి వెళ్ళినప్పుడు ఏంటంటే ఫస్ట్ అక్కడికి మనం వెళ్తే ఒక పునర్జన్మే, అదృష్టం ఉండాలి అక్కడికి వెళ్ళాలంటే కూడా. కామాఖ్య అమ్మవారి టెంపుల్కి వెళ్ళాలంటే అదృష్టమే నిజంగా. అది చాలామంది అంటే అమ్మవారి అనుగ్రహం ఉంటే తప్పితే ఆ క్షేత్రాన్ని మనం దర్శించలేము. లేదు చాలామంది నాకు ఆ రోజు ఆయన నాతోటి వచ్చిన వాళ్ళు అందరిలో ఆప్కే గురుజీ కోనే అంటే నా ఏమంటే ఒక ఆయన ఉన్నారు, ఆయన అనుకుంటున్నాను నైనా ఏ హమారి గురుజీ అని. ఆయన కింది నుంచి మీద చూసినాడు ఆత్మీయులో అని చెప్పి చేయగలిపాడు. అమ్మ ఈయన అనుగ్రహం ఉంది కాబట్టి మీరు ఈ దాకా వచ్చారు, కానీ మంచి మంచి వాళ్ళు ఇంతమంది బ్యాచ్ని ఎవరు తీసుకురాలి ఇప్పటిదాకా, వస్తారు కానీ లోపల దాకా కూడా రాలేరు, ఏదో ఒక ఇబ్బంది పడి వెళ్ళిపోతారు రిటర్న్ అని చెప్పాడు. సో అక్కడ మనము అక్కడ ఏంటంటే ఇక కాశీ కానీ కామాఖ్య కానీ మన కామాఖ్య కానీ మన కామాఖ్య అనేసాం. సో లోపలికి వెళ్ళగానే ఫస్ట్ మనకి అక్కడ అమ్మ లోపల గర్భగుడిలో ఏంటంటే 3 స్వరూపాలలో ఉంటుంది. మనకు ఇక్కడ ఏం కనపడదు, యోని భాగం మనకు కనపడదు. అమ్మది మొత్తం కూడా పూలతో కప్పి ఉంటుంది. అక్కడ కాలు ఇట్లా చేయి పెట్టి నీ ముక్కు అంటాడు. మొక్కిన తర్వాత అక్కడ కొన్ని వాటర్ ఉంటాయి, అవి తీసుకొని కొన్ని తాగి మనం జలుపుకోవటమే. సో అక్కడ ఏంటంటే ఫస్ట్ లోపలికి వెళ్ళంగానే ఫస్ట్ కామాఖ్య అమ్మ. సో నీ కామ్యం ఏముందో కోరుకోబిట్ట. ఎగ్జాక్ట్లీ ఇదే అడుగుతున్నా గురుగారు. కామ్యానికి కామానికి వ్యత్యాసం ఏంటి గురుగారు అసలు? ఇప్పుడు కామ్యం అనేది ఇప్పుడు నాకు ఈ కామ్యం ఉందంటే నాకు నేను ఒక 10 కోట్లు సంపాదించాలి, లేదంటే నాకు ఇది నా బిజినెస్ ఇంత హైప్కి వెళ్ళాలి, లేదంటే నా వ్యక్తులు నాకు దూరం అయిపోయారు వీళ్ళు కావాలి, ఇది కామ్యం. కామాన్ని కూడా అక్కడ మనం ఎక్కడ చూపిస్తారంటే దశమహావిద్యలలో చిన్నమస్తా అమ్మవారి దగ్గర చూపిస్తారు. కామానికి సంబంధించింది 3 పిల్లలు కొట్టుకుంటున్నారంటే వాళ్ళని చిన్నమస్తా చేస్తే కలిసిపోతారు అంటే అమ్మ స్వరూపం కూడా అట్లనే ఉంటుంది. అమ్మ కాలు కింద ఒక మగ వ్యక్తి ఆడ వ్యక్తి ఇట్లా తొక్కుతున్నట్టు. కానీ అక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అమ్మ తొక్కుతుంది అక్కడ, వాళ్ళ అమ్మ కాళ్ళ కింద వాళ్ళు ఉన్నారు. సో చిన్నమస్తా అమ్మవారి స్వరూపం ఏంటంటే నీ పంచేంద్రియాలని చిన్నమస్తా ఆరాధన చేసినప్పుడు కంట్రోల్ చేయగలుగుతావు. కామాన్ని, నీ కామ లోభం మోహం ఈ పంచభూత ఆశ్చర్యాలు అవి కంట్రోల్ చేస్తుంది. అవి కంట్రోల్ అయినప్పుడు ఏం చేస్తావు, నువ్వు ఫోకస్ చేస్తావు. నువ్వు రిలేషన్షిప్ అంటే రిలేషన్షిప్ మీద ఫోకస్ చేస్తావు. లేదు నేను మంచి యాక్టర్ కావాలంటే నువ్వు యాక్టర్ మీద ఫోకస్ చేస్తావు. నేను మంచి డైరెక్టర్ కావాలంటే, ఎందుకంటే నీ పంచేంద్రియాలు నీ కంట్రోల్లో ఉన్నాయి. కామం కంట్రోల్లో ఉంది. ఫస్ట్ అయితే కామం కంట్రోల్ ఉంటే అన్ని కంట్రోల్. సో అమ్మ కంట్రోల్ చేస్తుంది. సో అక్కడ లోపల ఏంటంటే మనం కామాఖ్యలోకి వెళ్ళినప్పుడు ఫస్ట్ నీ కామ్యాన్ని తెలుసుకొని కామాఖ్య అమ్మవారు ముట్టుకోవాలి. సెకండ్ కమల అంటే లక్ష్మీ స్వరూపం ధనాన్ని అమ్మ నాకు ఇప్పటికి ఇక్కడ నీకు అడుగు పెట్టాను కాబట్టి ఇప్పటికైనా దరిద్రం వెళ్ళిపోవాలి తల్లి అని చెప్పి కమలామ్మవారు ముట్టుకో. నాకు బుద్ధిని అమ్మ సరస్వతి, నాకు బుద్ధిని తల్లి అని చెప్పి 3వ దగ్గర సరస్వతిని ముట్టుకుంటాం. మళ్ళీ బయటకు వచ్చి రైట్ సైడ్ డౌన్లోకి వెళ్తాం ధూమావతి. అమ్మ ఇప్పటి నుంచి ఎలాంటి దరిద్రాలు వద్దు తల్లి, నేను ఎవరిని ఏం చేయను, నేను న్యాయంగా ఉంటాను తల్లి, నాకు ఈ దరిద్రాన్ని దూరం చేయమ్మ అని కోరుకోవాలంతే. ధూమావతి నేను ధర్మబద్ధంగా ఉంటాను, అధర్మం వైపు నేను అడుగులు వేయలేను అంటూ మొక్కుంటే అమ్మవారి అనుగ్రహం ఉంటుంది. మళ్ళీ అక్కడ నుంచి భైరవి దగ్గరికి వెళ్తాం. కింద భైరవి అమ్మ నా కుటుంబానికి రక్ష. భైరవి అంటే ఏంటి, మనకి భైరవుడు కాలభైరవుడు భైరవి. సో భైరవి ఏంటంటే నా కుటుంబాన్ని మొత్తం మంచిగా రక్షగా ఉండు తల్లి, ఎలాంటి కట్లు కానీ ఎలాంటి ప్రక్రియలు కానీ ఉండొద్దు అని చెప్పి అక్కడ. మళ్ళీ అక్కడ నుంచి పైకి వచ్చి తారామ్మవారిని కొలుస్తాం. తారామ్మవారు ఏంటి, అకాల ధనప్రాప్తికి యోగాన్ని ఇస్తుంది. నీకు స్టాక్ మార్కెట్లో మంచి అకాల ధనంగా ఏది రావాలనుకున్నా తారామ్మవారు. యుద్ధంలో దిగాడు కానీ ఆయన అధర్మానికి వెళ్ళేసరికి అమ్మ కూడా వెళ్ళిపోయాడు. సో తార అయిపోయిన తర్వాత మళ్ళీ కాళీకి వస్తాం. కాళీకి ఏంటిది, నా మీద ఇలాంటి ప్రక్రియలు ఉన్న తల్లి వెళ్ళిపోవాలి, నాకు ప్రొటెక్షన్గా ఉండు తల్లి, నాకు నా బిజినెస్కి కానీ నాకు కానీ. మళ్ళీ అక్కడ నుంచి చిన్నమస్తా ఆకర్షణ శక్తి కావాలి, నా పంచేంద్రియాలు నా కంట్రోల్లో ఉండాలి, నా ఆశలు నా కంట్రోల్లో ఉండాలి, నేను ఎదగాలి చిన్నమస్తా. మళ్ళీ డైరెక్ట్ భువనేశ్వరి, అష్టైశ్వర్యాలు కావాలమ్మా, అన్నీ కావాలి, అన్నీ స్థిరంగా ఉండాలి, వస్తాయి కానీ అన్నీ స్థిరంగా ఉండాలమ్మా నీ ఆశీర్వాదం. మళ్ళీ అక్కడ నుంచి లాస్ట్ 10వ అవతారం బగళాముఖి దగ్గర ఏంటిది, నా
పేరు ఎవడన్నా ఎత్తి నా మీద ఎవరైనా చేయాలంటే వాడి ముఖోచ్చాటన చేసేస్తా అమ్మ. ఇప్పుడు అగ్నేష్ అమిత్రాజ్ని ఎవరైనా నేను చేయాలి అంటే నేను న్యాయంగా ఉన్నాను అంటే నేను నా పదం వాడు నోటి నుంచి తీసాడా అమ్మాయి మట్టి ఆ నాలుగు పోసేస్తాను, అంటే ఖండించేస్తుంది, ఉచ్చాటన చేసేస్తుంది. సో అక్కడ తత్వాన్ని మనం అర్థం చేసుకొని అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత మనము జాగ్రత్తలు తీసుకోవాలి. ఈవెన్ తిరుపతి మీరు ఎప్పుడన్నా, నేను ఇది ఇప్పటిదాకా ఎవరు చెప్పారు మీకు యూట్యూబ్లో కానీ నాకు తెలీదు, తిరుపతి మనకు లోపల కాంపాస్ అలౌ చేయరు, అంటే ఫోన్ అలౌ లేదు. కానీ ఎవరైనా ఎంప్లాయీది మీరు తిరుపతి లోపలికి వెళ్ళినప్పుడు ఎవరైనా ఎంప్లాయీ దాంట్లో అరే బాబు నీ 1000 రూపాయలని ఇస్తా ఒక్కసారి కాంపాస్ పెట్టరా అని అడగండి. కాంపాస్ లోపల ఎక్కడైతే వెంకన్న స్వామి విగ్రహం ఉందో వెస్ట్ సైడ్ ఉంటుంది, పడమర దిశ. ఎగ్జాక్ట్ మీరు కాంపాస్ పెడితే 270 డిగ్రీస్లో ఉంటుంది వెస్ట్కి ఓకే విగ్రహం. అంటే తిరుమలలో శ్రీవారి విగ్రహం నైరుతి నుంచి 270 డిగ్రీస్ ఇక్కడ పడమర వైపు ఈ అంటే పడమర ముఖంగా ఉంటుందా? ముఖం పడమర దిశలో ఉంటాడు, తూర్పు చూస్తుంటారు. సో మీరు అది ఆ స్థానం చూసినట్టయితే మనకు ఆస్ట్రో వాస్తులు దాన్ని ఏమంటామంటే మనో ఇచ్చ ప్రాప్తి స్థానం అనేది అదే. అందుకనే నువ్వు తిరుమలకి వెళ్ళి ఏమన్నా అడిగిస్తాడు ఆయన, ఆ స్థానంలో ఉన్నాడు కాబట్టి. అందుకనే ఆ స్థాన బలం ఒకటి ఉంది, మళ్ళీ ఆ 7 కొండలు ఒకటి ఉంది. ఆ స్థాన బలం ఇప్పుడు చిలుకూరులో కూడా వెంకన్న స్వామి కదా, తిరుపతిలో కూడా వెంకన్న స్వామి కదా, కానీ ఇక్కడ బుద్ధి స్థానంలో ఉన్నాడు. చిలుకూరు పోతే నీకు ఒక క్లారిటీ వస్తుంది నీ లైఫ్లో నువ్వు ఏం చేయాలి అనేది. ఎందుకంటే చిలుకూరులో ఆ స్థానం అనేది ఎగ్జాక్ట్ సెంటర్లో ఉన్నాడు, సెంటర్లో ఆ స్వరూపం వేరు, ఇక్కడ స్వరూపం. అంటే తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్ళి మన మనస్సులో ఏదైతే ఉంటుందో దాన్ని మనం సంకల్పించుకుంటే న్యాయబద్ధంగా అది ఖచ్చితంగా జరిగేటువంటి అవకాశం అయితే ఉండదంటారు. 100% జరుగుతుంది. అయితే ఇక్కడ ఒక మిస్టేక్ ఏంటంటే ఎప్పుడు కానీ మీరు ఎంత పెద్దవాళ్ళైనా చూడండి, ఇప్పుడు నేను ఇది మనం ఆస్ట్రాలజర్ది గురువు ఆయన మాట్లాడాం మనం ఆస్ట్రాలజర్ది. ఇప్పుడు ఈయనది ఒకటి గ్రేట్ ఎగ్జాంపుల్ నేను చెప్తా. విజయమాల్య మొత్తం కొలాప్స్ అవుతున్న టైంలో మరి ఎవరు చెప్పారో తెలియదు కానీ 100 kgs డోర్ ఇచ్చాడు ఆయన తిరుపతికి. 100 kg ఏది డోర్ ఇచ్చేసాడు అక్కడ చేపించి గోల్డ్. టోటల్ కొలాప్సా. మళ్ళీ ఆ కొలాప్స్ అయ్యి మళ్ళీ కొంచెం ఏదైనా బ్యాంకు నుంచి డబ్బులు తీద్దాం అనే టైంలో ఆయన బర్త్డే పార్టీకి అక్కడ నుంచి అబ్రాడ్ నుంచి పిలిపించాడు 4 కోట్లు ఇచ్చి. ఇక్కడ ఎంప్లాయీస్ని అందరినీ బీకేస్తుండు, అక్కడ పోయి గోవాలో ఆయన బర్త్డే పార్టీ జరుపుకుంటుండు. సింగర్స్కి డాన్సర్స్కి 4 కోట్లు 5 కోట్లు ఆ టైంలో ఇచ్చి. సో అక్కడ జరిగింది ఏంటి, ఇక్కడ ఇబ్బంది ఎవరిని పెట్టిండు, ఇక్కడ ఎంప్లాయీస్ ఎవరు, సాట్రాన్. సో సాటర్న్ ఏం చేసిండు, నా కొడుకు నువ్వు ఇట్లా చేస్తాను మొత్తం రోడ్డు మీద తీసుకొచ్చిండు. అందుకనే అంటే విజయ్ మాల్యా గారు ఇప్పుడు అధ్వానమైనటువంటి పరిస్థితికి రావడానికి సాటర్న్ కారణం, శనీశ్వరుడు కారణం అంటారు. సాటర్న్ అండ్ జూపిటర్. ఇప్పుడు బంగారం అనేది శుక్రుడు గురువుకు వర్తించింది. ఇప్పుడు అది ఆయన ఏదో చూపించుకుందాం అని చెప్పి అట్లా ఇచ్చేసిండు ఆయన. సో అది ఇచ్చిన తర్వాత మీరు చెక్ చేసుకోండి హిస్టరీ మొత్తం కొలాప్స్ టోటల్. ఎందుకు మీరు మనం మహానటి సినిమా అయితే చూసాం, అందులో ఒక సీన్ హైలైట్ ఉంటుంది, దాంట్లో 7 వారాల నగలు తీసి ఇచ్చేస్తుంది అమ్మ. మహాతల్లి ఆమె మంచి జరగాలని ఇచ్చింది, కానీ అది ఇచ్చిన తర్వాతనే డౌన్ఫాల్ స్టార్ట్ అవుతుంది. ఎందుకు గురుగారు? జూపిటర్ మీకు శుక్రుడు గురువు బాగున్నప్పుడు నువ్వు ఎందుకు ఇస్తున్నావు దానం, ఆ వస్తువులు అవి ఇవ్వద్దు కదా. ఇప్పుడు ఒక మాట అంటే గురు శుక్రులు ఇద్దరు కూడా బలంగా ఉన్నప్పుడు ఆ జాతకుడు వారిద్దరికి సంబంధించినటువంటి వస్తువులను దానం చేయకూడదు అంటారు. చేయొద్దు మరి చేస్తే ఆటోమేటిక్గా అది నెగిటివే కదా, బలహీన పడతారా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, కృష్ణ గారికి 10th హౌస్లో రాహు ఉన్నాడు. 1st హౌస్ అండ్ 10th హౌస్ రాహు ఎక్స్ట్రాడినరీ. మిగతా ప్లేసెస్లో డిఫరెంట్ ఉంటుంది. 3rd హౌస్లో ఒకటి, 4th హౌస్లో ఇప్పుడు 4th హౌస్ కేతు ఉన్నాడు. ఈ పిల్లలందరూ కూడా పవన్ అడిక్షన్ అయిపోతారు కదా, పవన్ అడిక్షన్ అని చెప్పి సడన్గా డ్రగ్స్ అని చెప్పి వాళ్ళ జాతకాలు చూడండి 4th హౌస్లో కేతు ఉంటాడు. పక్క రాసిస్తాను నేను. అంటే పవన్ వీడియోలు ఎక్కువగా చూసే పిల్లల్లో వాళ్ళ జాతకాలు కనుక మనం పరిశీలన చేస్తే 4th హౌస్లో కేతు ఉంటారు. ఓకే, రాహు చంద్రుడు కలిసి కానీ 6th హౌస్లో ఉన్నాడు అంటే ఎదుటి అమ్మాయిని మొలిస్టేట్ చేయాలి లేదా దాన్ని అనుభవించాలి అన్న భావన తీసుకొస్తాడు, అనుభవించాలని. అదే మనకి రాహు కుజుడు కలిశారు, ఈయన కొట్టి చంపేయాలనిపిస్తుంది. రాహు గురువు కలయిక, రాహు గురువు యోగం, అది దోషం కాదు. ఇప్పుడు గురుచండాల యోగం అంటాం కానీ అది లెక్క ప్రకారంగా యోగం, అది లెక్కకి చూస్తే. అంటే దాన్ని పాజిటివ్ వేలో యాక్టివ్ చేయాలి. ఆ యాక్టివ్ ఎట్లా చేయాలని అందరూ తెలియదు. ఇప్పుడు నేను ఇంతకుముందు కూడా చెప్పా, రాహు ఏంటిది, తల మాత్రమే. రాహు దగ్గర బాడీ లేదు, తల ఒక్కటే ఉంది. సో రాహుని తీసుకొచ్చేసి కృష్ణ గారికి ఇచ్చేస్తే కృష్ణ బలం 2 ఇంతలు పెంచేస్తాడు. అంటే ఆయనది ఏంటిది, బ్రెయిన్, ఆయన తెలివి మొత్తం నీకు ఇస్తాడు. దాన్ని నువ్వు యూటిలైజ్ చేసుకునే విధానం నీ దగ్గర ఉండాలి. అంటే నీ సన్ బాగుండాలి.
నీ జాతకంలో సన్ బాగుంటే నువ్వు రాహుతోటి ఏ పనైనా చేయించుకోవచ్చు. సన్ బాగలేదు అనుకోండి, నీకు శుక్రుడు బాగున్నా ఏమున్నా నీ పైసా నీకు నిలబడితే నాకు చెప్పు. ఓకే, రవిగ్రహ అనుకూలత లేకపోతే అంటే నీకు ఏ వస్తువు కూడా స్థిరంగా ఉండదు, ఆరోగ్యం ఉండదు, పైసా ఉండదు, ప్రాపర్టీ ఉండదు, రిలేషన్ ఉండదు, ఏముండదు. శుక్రుడు కదా రిలేషన్ అంటారు. అరే శుక్రుడు కాదురా, స్థిరత్వానికి కారకుడు రవి. ఓకే, ఈయన లేదు నువ్వేం చేస్తావు. ఇప్పుడు అందుకని ఏంటంటే ఏది మీరు హిస్టరీ మొత్తం మనం చెక్ చేసుకున్నప్పుడు, నేను అందుకనే అంట బుక్కుల్లోంచి బయటికి వెళ్ళి మనం అధ్యయనం ఒకటి రీసెర్చ్ చేస్తే అప్పుడు మనకి పాయింట్స్ అన్నీ అర్థమవుతాయి. ఎందుకు ఇట్లా జరుగుతుంది, ఏంటి, అన్నీ బాగానే ఉన్నాయి కదా, అన్నీ చేస్తున్నాం కదా, మళ్ళీ ఎక్కడ మిస్టేక్ జరిగింది అనేది మనం ఆలోచించాలి. ఇంకోటి ఏంటంటే ఒక దగ్గర నుంచి, అదే ఇందాక చెప్పాను కదా, ఏదైనా వస్తువు మనం గిఫ్ట్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, ఒక పాప ఉంది, ఒక అమ్మాయి ఉంది, పలానా అమ్మాయి ఉంది. ఆ అమ్మాయికి మంచిగా 3rd హౌస్లో రాహు ఉన్నాడు. ఆ అమ్మాయి ఫ్రెండ్ మ్యారేజ్ అవుతుంది. ఈ అమ్మాయి ఏదో ఒక ఎలక్ట్రానిక్ ఐటమ్ లేదంటే వాచ్ తీసుకెళ్ళి గిఫ్ట్ ఇచ్చేసింది. ఈ అమ్మాయి రిలేషన్లో ప్రాబ్లం రాకపోతే నన్ను అడుగు, స్టమక్ ఇష్యూస్ రాకపోతే నన్ను అడుగు. స్టమక్ ఇష్యూస్ కంపల్సరీ అయితే గీత అపెండెక్స్ ఆపరేషన్ అన్న కావచ్చు, లేదంటే యూట్రస్ రిలేటెడ్ ప్రాబ్లం అన్న రేస్ కావచ్చు. ఎందుకు, నీ రాహు బాగున్నప్పుడు నువ్వు తీసుకొని దానం చేసేసి, సో నెగిటివ్ ఇంపాక్ట్ స్టార్ట్ అయిపోతుంది. అలాగే వాచ్ ఎవరికి పడితే వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వద్దు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇక్కడ XYZ ఎవరో ఉన్నారు, కృష్ణ ఉన్నాడు. ఇప్పుడు కృష్ణ ఆ వ్యక్తి ఇక జాన్ జిగ్రీలు ఇల్లు, ఒకళ్ళని వదిలి ఒకళ్ళు ఉండలేడు. ఈ కృష్ణ నన్ను పట్టించుకుంటలేడు, ఇంట్లో పట్టించుకుంటలేడు, పిల్లాన్ని పట్టించుకుంటలేడు, ఏం చేస్తలేడు. ఆయన కూడా పరిస్థితి అదే. సింపుల్ ఏం చేయకు, ఆయన మీద ఏం ప్రక్రియలు వద్దు, ఏమొద్దు. నేనున్నాను ఇప్పుడు, కృష్ణ వాళ్ళ అన్ననో నేను ఎవరో అనుకుందాం, సింపుల్ అనలాగ్ వాచ్, ముళ్ళున్న వాచ్ తీసుకెళ్ళి కృష్ణ ఇగో నేను పలానా ముంబై వచ్చిన మంచిది మీ ఓన్ గిఫ్ట్ తెచ్చినా, ఇది మీ ఓన్ గిఫ్ట్ అని చెప్పి ఇప్పించేసారు. వితిన్ 41 డేస్లో విడిపోకపోతే అన్నాడు. ఓకే, అందుకనే ఎవరికైనా ఏదైనా గిఫ్ట్ ఇచ్చేటప్పుడు ఆలోచించాలి. అంటే వాచ్ మాత్రం గిఫ్ట్ ఇవ్వకుండా ఉంటేనే బెటర్ అంటారు. అందులో కూడా కొన్ని పాయింట్స్ ఉన్నాయి. దాంట్లో కూడా కొన్ని సందర్భాల్లో ఏంటంటే కొంతమందికి ఇవ్వచ్చు. నేను అది టాపిక్ నేను చెప్తాను. ఆ గిఫ్ట్ది ఏంటంటే ఈ మధ్యలో జరిగిన ఒక ప్రముఖ అపర కుబేరుడు దాంట్లో ఒక ప్రక్రియ జరిగింది, నేను అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, అందుకని ఏంటంటే ఎక్కడ కానీ ఇప్పుడు మనం చాలామంది ఏమంటాం, మ్యారేజ్ అయ్యింది కానీ అత్తగారి ఇంట్లో ప్రశాంతత లేదు, నీకు కాలసర్పదోషం ఉంది, మీ ఆయన నమ్మడు, నిన్ను బోనియడు. సింపుల్ ఏం లే, ఒకటే పని చేయి. దగ్గరలో శివాలయం ఎక్కడైతే శివాలయం ఉందో ఆ శివాలయంలో అవి చెక్కపీటలు వస్తాయి కదా, ఆ చెక్కపీటలో 4 తీసుకొని ఇచ్చేసాయి. నీకు అష్టమ రాహు ఉన్నా, నీకు కాలసర్పదోషం ఉన్నా నివారణ జరగకపోతే అన్నాడు. కానీ రూల్ ఏంటంటే ఆ 4 అక్కడ ఇచ్చేయాలి. నెలలో కనీసం ఒక బుధవారం రోజు అయినా సరే కానీ శివాలయం వెళ్ళి చండీ ప్రదక్షిణ చేసి ఇంటి నుంచి టీ పెట్టుకొని వెళ్ళాలి. అది కూడా ఎట్లా, టీ పెట్టేటప్పుడు కూడా ఏం చేయాలంటే బెల్లం వేయాలి, షుగర్ వాడొద్దు. టీలో బెల్లం వేసి అది పెట్టుకొని వెళ్ళి ప్రతి నెలలో ఒక్కసారి ఎనీ వెనస్డే